స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి క్రైమ్ ప్యాటర్న్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి క్రైమ్ని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం కావచ్చు, అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, గవర్నమెంట్ ప్రైమ్ క్యాంపెయిన్ మోడ్ స్కీమ్స్ అనేటువంటి గాంజా కావచ్చు, అదేవిధంగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఎస్పెషలీ ఉమెన్ సేఫ్టీ అండ్ చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేషన్ యొక్క పర్ఫార్మెన్స్ని రివ్యూ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రీసెంట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్లో కావచ్చు, గత మీటింగ్స్లో కావచ్చు, డైరెక్ట్ చేసినటువంటి అంశాలు ముఖ్యంగా రోడ్ సేఫ్టీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల తీవ్రతను తగ్గించే క్రమంలో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకి, అదేవిధంగా గౌరవ డీజీపీ గారి సూచనల మేరకి మన బాపట్ల జిల్లాలో 9 రోడ్ సేఫ్టీ స్పెషల్ స్క్వాడ్స్ని NH16, NH216 అండ్ నామ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్పెషల్ స్క్వాడ్స్లో లోకల్ పోలీస్తో పాటు NHA అఫీషియల్స్, నామ్ అఫీషియల్స్, టోల్ ప్లాజాస్ దగ్గర టోల్ ప్లాజా స్టాఫ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా కలిసి ఒక ట్రైన్ టీమ్ లాగా ఈ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా మన సైడ్ నుంచి చేయడం జరుగుతుంది. పబ్లిక్ని ఒక సైడ్ నుంచి ఎడ్యుకేట్ అండ్ అవేర్ చేయడంతో పాటుగా ప్యారలల్లీ ఈ వైలేషన్స్ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నేషనల్ హైవే 216, నేషనల్ హైవే 16 నా మీద బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ బ్లాక్ స్పాట్స్తో పాటు వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్, ప్రధానమైనటువంటి రహదారులతో పాటు అదర్ R&B రోడ్స్, మున్సిపల్ రోడ్స్లో కూడా వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేశాము. అవి కూడా ఒక 84 ప్లేసెస్లో వల్నరబుల్ రోడ్ స్ట్రెచెస్ని ఐడెంటిఫై చేసాం. ఒక 15 బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాం జిల్లా వ్యాప్తంగా. ఈ 15 బ్లాక్ స్పాట్స్తో పాటు ఆ వల్నరబుల్ రోడ్ స్ట్రెచ్లో కూడా ఇంజనీరింగ్ మెజర్స్ ఏం తీసుకోవాలో కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఇన్స్పెక్షన్స్ మన టీమ్స్ చేశాయి. కమింగ్ డేస్లో ముఖ్యంగా ఈ కరెక్షనల్ మెజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషలీ రోడ్డు ప్రమాదాలు మన జిల్లాలో జరుగుతున్నటువంటి తీవ్రతలను బట్టి వాటిని ప్రివెంట్ చేసే ప్రాసెస్లో 6 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ముఖ్యంగా దృష్టి పెట్టి ఇంజనీరింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరెక్షనల్ మెజర్స్ లైక్ స్పీడ్ కాపింగ్ మెజర్స్, స్పీడ్ బ్రేకర్స్ కానీ, రెబల్ స్ట్రిప్స్ కానీ, అదేవిధంగా ఇల్యూమినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రోడ్ మార్కింగ్స్ కావచ్చు, అండ్ హెల్మెట్ డ్రైవ్, ఎస్పెషలీ నేషనల్ హైవేస్ మీద హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ ఎవరు కూడా డ్రైవ్ చేసే వ్యవహరించడం జరుగుతుంది. గత కొద్ది నెలల నుండి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. ప్రతినిత్యం కౌన్సిలింగ్స్ కండక్ట్ చేస్తున్నాం. అందరి రౌడీ ఎలిమెంట్స్ని జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ప్రతినిత్యం వాళ్ళ మీద సర్వలెన్స్ అండ్ ట్రాకింగ్ పెట్టడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి సచ్ రౌడీ ఎలిమెంట్స్ మరో నేరం చేయాలనే ఆలోచన లేకుండా, మరియు ఆలోచన చేసే పరిస్థితి లేకుండా గట్టి కఠినమైన చర్యలు అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జిల్లా వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. ఫిట్ పర్సన్స్ని జిల్లా నుంచి పరిశీలించేటువంటి కార్యక్రమం, ఎక్స్పెరిమెంట్ కార్యక్రమం, అదేవిధంగా ఇతరుల పట్ల ఎవరైతే యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరి పట్ల కూడా పీడీ యాక్ట్ సంబంధించి ఎన్ఫోర్స్ చేసేటువంటి ప్రాసెస్ ఇవన్నీ కూడా గట్టిగా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చీరాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. కమింగ్ డేస్లో జిల్లాలో శాంతి భద్రతలు అనేది ఎటువంటి భంగం కలగకుండా సచ్ టైప్ ఆఫ్ రోడ్ ఎలిమెంట్స్ నుంచి అన్ని గట్టి చర్యలు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.